చెప్పులు మార్చొచ్చుగా అన్న చెప్పులేదు అయ్యి ఎక్కడి నుంచి తీసుకొచ్చా అన్న అది మంచి చెప్పులు అన్న ఇజ్జత్ దిగకనా ఆడు జుత్తి ఎవడని అంటాడు మంచి చెప్పులని మంచి చెప్పులని ఆడ నాకు తెలిసి ఎవడైనా వేసుకొచ్చా లేదు లేదు ఇక్కడ కాదులే ఇప్పుడు ఆనైందా ఆన్లోనే ఉన్నది అర్థం కాలేదు 1 hour 45 minutes వచ్చిందే వెంకటేశ్వర స్వామికి అడిగేవారు అనేదేమో ఓర్ణమ్మ శివాయ అట్ట ఎక్కడికి వెళ్తున్నావు తెలుసా మేము చేసే ఏదో పనికి కనిపించలేదా కనిపిస్తానా ఈ ఏదో పని లీగల్గా చేయడానికి ఇప్పుడు బయలుదేరుతున్నాం అనమాట. ఇప్పుడు వెళ్ళిన తర్వాత భిక్షు వాళ్ళ అన్నగడ్డ దర్శనం తీసుకొని కొంచెం ముందు అయ్యో భిక్ష వాళ్ళ అన్నగడికి పోయి దర్శనం తీసుకొని కాళ్ళు మొక్కి బండి తీసుకుంటాం అనమాట. కారా లేదా కారు మిగతాది బండి తీసుకున్న తర్వాత కారు తీసుకున్న తర్వాత మీరు ముందుకు వస్తాం. అప్పుడు దాకా చిటికెట్ స్మాల్ బ్రేక్ తీసుకున్న తర్వాత కారు తీసుకున్న తర్వాత మీరు ముందుకు వస్తాం. అప్పుడు దాకా చిటికెట్ స్మాల్ బ్రేక్. ఇప్పుడు ఆఫ్టర్ ద బ్రేక్ వెల్కమ్ టు ద బిగ్ షో. స్పాన్సర్ బై రాజు గారు. ఇప్పుడు మేము కొంచెం అఫీషియల్ గా మాట్లాడాలనుకోండి ఎందుకంటే కార్ వచ్చింది కదా ఎందుకంటే బైక్ మీద ఉంది. ఇప్పుడు కార్ మీద వెళ్తున్నాం కాబట్టి కొంచెం అఫీషియల్ గా ఉండాలనుకుంటున్నాం. అంటే మడత పెట్టాడు ఏదో పెద్ద తోపుగాడు లాగే ఉండదు చూపిడా అంటే మడత పెట్టాడు ఏదో పెద్ద తోపుగాడు లాగే ఉండదు చూపించడానికి. కానీ కారు మాది కాదు. ఊరికి ఇవన్నీ ఇలాంటి బ్లాగ్ పని చేసే వాళ్ళంతా ఊరకు షోకేస్కి ఎవడో ఒకటి తప్పని చెప్పి కాళ్ళు పట్టుకొని తీసుకొచ్చుకుంటారు, బ్లాగ్ చేస్తారనమాట. దాని తర్వాత మళ్ళీ సాయంత్రం పోయేయడానికి వాడి కాళ్ళు పట్టుకొని ఇదిగో ఇచ్చేసేమని చెబుతారు. సో మీరు కకృతి పడికి మీరు కూడా అబ్బాయి ఏదో బ్లాగ్ చేస్తున్నాడు డబ్బులు వస్తాయి అని చెప్పి మీరు కూడా ఏ పని చేయవాకండి. లంచ్ చేయడానికి వెళ్తున్నారు. తర్వాత స్పాన్సర్ గురించి మాట్లాడాలి, లేదంటే వాళ్ళ డై హార్ట్ ఫ్యాన్ ఫీల్ అయిపోతాడు. స్పాన్సర్ అంటే మామూలు విషయం ఉండదు, అన్నీ ఈ బాటిలే స్పాన్సర్ అంతా. అందుకనే బిగ్ షో బాగా కనెక్ట్ అయిపోయాడు. తాగడం లేదంట, ఏదో కొంచెం ఏదో పని చేసి ఏదో దొరికిపోయి ఉంటాడు, అందుకని తాగడం లేదంట. బుద్ధి వచ్చినట్టుంది కొంచెం. సో అందుకని ఇప్పుడు నువ్వు బయటికి వచ్చినప్పుడు నువ్వు మారినా లేదా నువ్వు మారావంటే ఏం మారా, షర్టు మారింది. చెప్పు నేను అనుకున్నాను ప్యాంట్ ఏమైనా మారుస్తాడేమో అనుకున్నా. ప్యాంట్ ఏంటంటే ఏదో ఓవర్ వేసుకొచ్చి చెప్పులు ఇంత మెయింటైన్ చేస్తాడు అట్లా మెయింటైన్ చేసే దాంట్లో ఉంటుంది. మనోడు వేస్తాడు ఒక షర్ట్ 5,000 అంటాడు, ప్యాంట్ 3,000 అంటాడు. వాళ్ళు అనుకుంటారు బాగుంద నువ్వు చూపించేది అందరూ హైదరాబాద్ లో మేమే తిరుగుతున్నావు అనుకుంటారు. నిజంగా ఇది నువ్వు నిజంగా పెట్టాను నిజంగా మామూలు ఉండదు. నువ్వు చేయనా నిజంగా ఫోన్ తోట చేయను. పక్కన ఒకరు ఉండాలి కదా మనకి మంచి బూస్టప్ ఇచ్చేవాళ్ళు. ఇచ్చేవాళ్ళు సో అందుకని మన వల్ల కాని పని ఇవన్నీ లేదన్నా. నువ్వు మాకన్నా నువ్వే బాగా నువ్వు పైన పుష్ చేశాను. వచ్చిందా ఇంకా స్టార్ట్ అవుతుంది. గైస్ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఎందుకు వచ్చామంటే ఇప్పుడే సందీప్ ఇంటి నుంచి బయలుదేరేసాం అనమాట తినేసి. ఇప్పుడు ఎడికిపోతున్నావు? ఇప్పుడు ఏం తినదా, ఇప్పుడే తెలియదు ఏంటంటే నేను మా రూమ్కి వెళ్తున్నాం. అబ్బో ఇప్పుడు హైలైట్ అయితే అసలుకి అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చూడబోదా. ఒక రకంగా మీరు చెప్తారు కదా ఈ పొలిటీషియన్ అయింది సెలబ్రిటీస్ హౌస్ టూర్ అని, మేము అట్లా పోతున్నాం. హాయ్ గైస్, ఇప్పుడు నేను చాలా సీరియస్గా మాట్లాడాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు దాకా మాట్లాడింది ఫన్నీ ఏమో కానీ ఇంకా నేను సీరియస్గా మాట్లాడాలనుకున్నాను. అది కూడా మన బిగ్ షో గురించి ఏదేదో అనుకున్నా కానీ బిగ్ షోలో కూడా కనిపించని చందమామలాగా చాలా విషయాలు ఉన్నాయి. అందులో ఒకటి మెయిన్ షాక్ అయింది ఏంటంటే ఇదేంటిదో తెలుసా ఈ పూలు ఆడగడ చల్లటానికి కాదు, మన బిగ్ షో పూజ చేస్తున్నాడంట. అంటే ఆ పూజ కాదు, సారీ అంటే పూజ అంటే తప్పు అనుకున్నారేమో. అందుకనే చూసా ఎవరినైతే మనం ఎక్స్పెక్ట్ చేయము వాళ్ళు సడన్గా ఉండి అన్న పూలు కొనుక్కన్నా నాకు దైవభక్తి ఎక్కువైపోయిందంటే ఎవరు నమ్మం. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చాలా షాక్ అయిపోయాను అనమాట. మన బిగ్ షో ఏంది ఇలా అయిపోవడం ఏంటంటే కారణం ఏంటంటే పాప మనలో కూడా ఇప్పుడు మనిషి యొక్క లక్షణాలు
బయటకు వస్తున్నాయి. ఒక మనిషి ఎట్లా ఉండాలి, కాకపోతే ఏంటంటే పైకి కనిపించడం మటుకు నెంబర్ 1 నీచ్ కమ్మినేలాగా ఉంటాడు. ఫేస్ చూస్తే ఎవరైనా దగ్గర రానియరు, కానీ దగ్గర రానిస్తారు. కానీ మనసు మటుకు లోపల వెనలాగా మెత్తగా సన్నగా ఉండిద్ది. తెల్లగా. ఇంకా అదనమాట. పూజ చేస్తాడంట, రోజు అడుగుతాడంట దేవుణ్ణి. వీలైతే మీరు కూడా పూజ చేసుకోండి. మా భిక్షుని కొంచెం ఆశీర్వదించండి. థ్యాంక్ యూ.